గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన నెక్స్ట్ టాపిక్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ సింపుల్గా ఓటీస్ అంటారు. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ని సింపుల్గా ఓటీస్ అంటారు. ఇది రెండు మోడల్స్లో ఉంటుంది. ఒకటి కార్టీజియన్ ఫామ్. డెఫినేషను, వర్కింగ్ రూలు మీకు ఇచ్చిన నోట్స్లో ఉంటుంది. ప్రాబ్లం ప్రొసీజర్ చెప్తాను. ఒక ప్రాబ్లం తీసుకొని ఫస్ట్ ప్రాబ్లము క్వశ్చన్ ఇలాగ అడుగుతారు. ఫైండ్ ఓటీస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 2/3 ప్లస్ వై పవర్ 2/3 ఈక్వల్ టు ఏ పవర్ 2/3. దీనికి ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఎక్స్ తోటి డిఫరెన్సియేషన్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏదైతే కాన్స్టెంట్ ఉంటుందో, దేన్నైతే పారామీటర్ అని చెప్తారో దాన్ని ఎలిమినేట్ చేయాలి. థర్డ్ స్టెప్ రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలి? స్టెప్స్ వస్తాయి. ఫోర్త్ స్టెప్ ఏంటి? ఇంటిగ్రేషను. ఎక్స్తో డెరివేటివ్, పారామీటర్ ఎలిమినేషన్, రీప్లేస్మెంట్, ఇంటిగ్రేషన్. 4 స్టెప్స్. స్టెప్ బై స్టెప్ చేద్దాము. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ పవర్ 2/3 ప్లస్ వై పవర్ 2/3 ఈక్వల్ టు ఏ పవర్ 2/3. దీనికి ఎక్స్ తోటి డెరివేటివ్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ పవర్ 2/3కి డెరివేటివ్ ఏమవుతుంది? ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1. సో ఇక్కడ ఎన్ ప్లేస్లో ఏముంది? 2/3 ఉంది. సో 2/3 ఎక్స్ పవర్ 2/3 -1. ఎక్స్కి ఎక్స్తో డెరివేటివ్ కాబట్టి ఇక్కడ ఏం రాయక్కర్లేదు, రాస్తే 1 రాయాలి. వై పవర్ 2/3కి ముందు వైకి 2/3 ఎన్ ఇంటూ వై పవర్ 2/3 -1. వైకి ఎక్స్తో డెరివేటివ్ dy/dx. ఏ పవర్ 2/3కి డెరివేటివ్, అది ఏ కాన్స్టెంట్, అదే పారామీటర్ ఇక్కడ. సో కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0. సో ఒక స్టెప్ కోసం మనం కష్టపడకుండా అయిపోయింది. ఏంటది? ఫస్ట్ స్టెప్ ఎక్స్తో డెరివేటివ్ చేసాము. సెకండ్ స్టెప్ ఏంటి? ఒకవేళ ఈ కాన్స్టెంట్ ఎలిమినేట్ అవ్వకుండా ఇక్కడ ఉంటున్నట్లయితే, అంటే దీని పక్కన ఏదైనా ఎక్సో వైయో ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ మనకు 0 రాదు. కాన్స్టెంట్ అలాగే ఉంటుంది పారామీటర్. దాన్ని మనం ఎలిమినేట్ చేయాలి. ఆ సెకండ్ స్టెప్ మనం చేయక్కర్లేకుండా అది ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ స్టెప్లో ఎలిమినేట్ చేయాల్సి వస్తే నెక్స్ట్ ప్రాబ్లంలో చేద్దాము. సో ప్రస్తుతానికి ఏంటి? ఫస్ట్ స్టెప్ అయిపోయింది డెరివేటివ్ ఎక్స్తో. సెకండ్ స్టెప్ పారామీటర్ ఎలిమినేషన్ అయిపోయింది. ఇంక ఇప్పుడు రీప్లేస్మెంట్. దేంతో రీప్లేస్ చేయాలి? రీప్లేస్ ఇదనమాట మెయిన్ స్టెప్. dy/dx బై మైనస్ dx/dy. ఇది మెయిన్ స్టెప్. ఈ స్టెప్పు మర్చిపోతూ ఉంటారనమాట జనరల్గా. డెరివేటివ్ చేస్తారు, ఎలిమినేషన్ చేస్తారు, ఇంకా డైరెక్ట్గా ఈ స్టెప్ వదిలేసి నేరుగా ఇంటిగ్రేషన్లోకి వెళ్ళిపోతారు. సో అందుకు దీన్ని హైలైట్ చేసింది. dy/dx మైనస్ dx/dyతో రీప్లేస్ చేయటం మెయిన్ స్టెప్. థర్డ్ స్టెప్ రీప్లేస్ చేయండి. 2/3 ఎక్స్ పవర్ ఇది -1/3 ప్లస్ వై పవర్ -1/3. 2/3 కామన్ తీసేస్తున్నాము. dy/dxని ఎంతతో రీప్లేస్ చేయాలి? మైనస్ dx/dy ఈక్వల్ టు 0. 2/3ని కామన్ తీస్తూ dy/dxని మైనస్ dx/dyతో రీప్లేస్ చేసాము. నెక్స్ట్ ఈ 2/3 అటు వెళ్ళిపోతే 0 అవుతుంది. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకా మైనస్ ఎక్స్ పవర్ -1/3 వై పవర్ -1/3 మైనస్ dx/dy ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్లన్నీ ఒకవైపుకి, వై లైన్ని ఒకవైపుకి తీసుకొస్తున్నాము.
ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈక్వేషన్కి అటువైపుకి వెళ్ళిపోతే ప్లస్ అవుతుంది. వైలో ఒక వైపుకి ఎక్స్లు ఇంకో వైపుకి తీసుకొస్తున్నాను. వై పవర్ ఇది -1/3 ఉంది కదా, సో ఇటు వస్తే +1/3 అవుతుంది. అలాగే డివై డినామినేటర్లో ఉంది, ఇటు పైకి వచ్చేస్తుంది. అలాగే ఈ టర్మ్ అటు వెళ్ళిపోతే x⁻1/3 ఇది మైనస్లో ఉంది కాబట్టి ఇటు ప్లస్ అవుతుంది, ఇక్కడ dx. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ y⁻1/3 dy ఈక్వల్ టు ఇంటిగ్రల్ x⁻1/3 dx. y⁻1/3కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? y⁻1/3 + 1/1/3 + 1 ఈక్వల్ టు x⁻1/3 + 1/1/3 + 1. ఇంటిగ్రల్ కాన్స్టెంట్ టు c implies y⁻4/3 / 4/3 ఈక్వల్ టు x⁻4/3 / 4/3. ఇక్కడ ఈక్వల్ టు ప్లస్ సి అని డైరెక్ట్గా రాయొచ్చు. మనం ఎల్సిఎం చేయాలి, ప్రాబ్లం కాస్త సింపుల్గా కనిపించాలి ఆన్సర్ అనుకుంటే ఇది కాన్స్టెంట్, దీన్ని ఎలా యాడ్ చేస్తామో అనేది మన ఇష్టం. ఇలా సింపుల్గా సి అని యాడ్ చేసి ఇలా వదిలేయచ్చు, ఇక్కడ ప్లస్ సి అని రాసి. లేదు నీట్గా కనిపించాలి అంటే ఇక్కడ 4/3 వస్తున్నాయి కాబట్టి సికి మనం పవర్లో డినామినేటర్లో తీసుకుంటే ఎల్సిఎం చేసినప్పుడు చూడటానికి బాగుంటుంది అంతే. మాకు నచ్చలేదు అనుకుంటే మీరు మామూలుగా సి అని రాసి వదిలేసేయచ్చు. ప్లస్ c⁻4/3 implies y⁻4/3 minus x⁻4/3 equal to c⁻4/3 is the family of OTs, orthogonal trajectories of given curve లేదా given equation. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. సెకండ్ ప్రాబ్లము. ఇందాక మనం డెరివేటివ్ చేసినప్పుడు పారామీటర్ డైరెక్ట్గా ఎలిమినేట్ అయింది కదా, సెకండ్ స్టెప్ మనం చేయలేదు కదా. సెకండ్ స్టెప్ మనమే చేయాల్సి వచ్చే ప్రాబ్లం ఒకటి చేద్దాము. ఫైండ్ ఓటీస్ ఆఫ్ x² + y² + 2gx + c ఈక్వల్ టు 0. ఇదేంటి? సర్కిల్ ఈక్వేషన్. 2fy టర్మ్ మిస్ అయిందంటే ఏంటి అర్థం? వై ఎక్కడ మిస్ అవుతుంది? ఎక్స్ కోఆర్డినేట్, ఎక్స్ యాక్సిస్ మీదన. సో ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న సర్కిల్ ఈక్వేషన్ అనమాట ఇది. దీనికి మనం ఓటీస్ కనుక్కోవాలి. సరే, ఫస్ట్ స్టెప్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ x² + y² + 2gx + c ఈక్వల్ టు 0. differentiate with respect to x on both sides. x² కి 2x, y² కి 2y, y కి dy/dx, 2z కాన్స్టెంట్స్. ఇక్కడ g పారామీటర్, g ఈజ్ పారామీటర్. ఇలా మనకి క్లియర్గా చెప్తారు. మనం cని ఎలిమినేట్ చేయక్కర్లేదు, జీని మాత్రమే ఎలిమినేట్ చేయాలి. ఏది పారామీటర్ అని చెప్తారో దాన్ని ఎలిమినేట్ చేయాలి. సరే, 2z కాన్స్టెంట్స్. ఎక్స్కి డెరివేటివ్ 1, సికి డెరివేటివ్ 0 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ జీ ఎలిమినేట్ అవ్వాలి. ఈ ఈక్వేషన్ నుంచి జీ వాల్యూ ఎంత అవుతుంది అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి జీ వాల్యూ ఎంత అవుతుంది అని తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దీన్ని 1 అనండి. ఇక్కడ 2 క్యాన్సిల్ అయ్యే లాగా ఉంది కదా, 2 క్యాన్సిల్ చేసిన తరువాత జీ ఎంత వస్తుందో అది రాద్దాము. ఇప్పుడు జీ ఎంత? -x - y dy/dx. దీన్ని ఈక్వేషన్ 2 అనండి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ని
ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఏ స్టెప్ ఇది? సెకండ్ స్టెప్. డిఫరెన్సియేషన్ ఫస్ట్ స్టెప్ చేసాము. జీని ఎలిమినేషన్, ఏది పారామీటర్ అని చెప్తారో దాన్ని ఎలిమినేట్ చేయడం సెకండ్ స్టెప్. అందుకు ఈ జీ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఎలిమినేట్ జీ ఫ్రమ్ 1 and 2. 1 and 2ని ఎలిమినేట్ చేయడానికి మనం 1లో నుంచి తీసుకెళ్ళి జీ వాల్యూని ఈ జీ వాల్యూని ఆ ఫస్ట్ ఈక్వేషన్లో పెడుతున్నాము. ఫ్రమ్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2. జీ ఎంత వచ్చింది? మైనస్ ఎక్స్ మైనస్ వై dy by dx ఇంటూ ఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. సెకండ్ స్టెప్ చేసాము. సెకండ్ స్టెప్ పారామీటర్ని ఎలిమినేట్ చేయటం. ఇక్కడ జీ పారామీటర్ అని చెప్పారు, జీనే ఎలిమినేట్ చేస్తాము. ఈ సి ఉండొచ్చు, అది కాన్స్టెంట్, దాన్ని ఎలిమినేట్ చేయక్కర్లేదు. ఏది పారామీటర్ అని చెప్పారో ఆ జీని ఎలిమినేట్ చేసాము. సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్. రీప్లేస్ dy by dx by minus dx by dy. రీప్లేస్ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ వేస్తున్నాను. డిఎక్స్ బై డివై ఇంటూ ఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. నెక్స్ట్ సింప్లిఫికేషను. ఇక్కడ మైనస్ 2x స్క్వేర్ ఉంది, ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. దాన్ని బట్టి నేను ముందు ప్లస్ ఉన్న వై స్క్వేర్ని రాశాను. మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. 2xy ముందు ప్లస్సే ఉంది. 2xy dx బై dy ప్లస్ సి ఈక్వల్ టు 0. కరెక్టే కదా? ఇది మైనస్ 2x స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఉంది అంటే మనకి ఒక మైనస్తోని ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇది ప్లస్ వై స్క్వేర్, ఇది ప్లస్ 2xy dx బై dy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, బెర్నౌలీ ఈక్వేషన్స్ చేసాం, గుర్తుందా? అక్కడికి వెళ్ళాలి దీన్ని సాల్వ్ చేయటానికి. దాన్ని సాల్వ్ చేయాలి అంటే ముందు మనం ఇది dy బై dx ఫామ్లో లేదు, dx బై dy ఫామ్లో ఉంది. దానికి తగ్గట్టుగా మనం దీన్ని అడ్జస్ట్ చేయాలి. ఫస్ట్ 2xy dx బై dy మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ సి మైనస్ వై స్క్వేర్. ఎందుకు ఈ రెండు టర్మ్స్ వాటి పట్టుకెళ్ళాము? dx బై dy కనిపిస్తే ఇక్కడ మనకి క్యాపిటల్ P, అటువైపున క్యాపిటల్ Q, ఈ కిందున్న వైలలో ఉండాలి. సి అనేది నంబరు, అది కాన్స్టెంట్. సో ఇది ఉండొచ్చు క్యాపిటల్ క్యూలో, ఎక్స్లు ఉండకూడదు. ఇంకా మనకి ఇది ఎల్డిఈలా కనిపించాలంటే మనం చేయాల్సిన మరొక స్టెప్ ఏంటి? ఈ వైతో ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేయండి. డివైడ్ బోత్ సైడ్స్ విత్ బై వై, బోత్ సైడ్స్ బై వై, వైతోని రెండు వైపులా డివైడ్ చేయండి. ఎందుకో తెలుస్తుంది చూడండి. ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎందుకు వేసాము? వైతో డివైడ్ చేస్తున్నాము. మైనస్ 1/y ఇది ఈక్వల్ టు ఈ మైనస్ని ఇక్కడికి తీసుకున్నాము మనకి ఎల్డిఈ కనిపించడం కోసం, అందుకు వైతో డివైడ్ చేసాం కాబట్టి బై వై. ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ సి బై వై, వై స్క్వేర్ ఉంది కదా, ఒక వై పోతే మరొక వై. ఇప్పుడు ఎల్డిఈలా కనిపిస్తుందా? బెర్నౌలీ లాగా? పోనీ ఇంకా కనిపించలేదా? సరే, ఈ రీప్లేస్ చేయండి. రీప్లేస్ ఎక్స్ స్క్వేర్ బై జెడ్
లేదా ఇలా రాస్తాం ఈ స్టెప్ని. ఆర్ పుట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు జెడ్. ఎక్స్ స్క్వేర్కి బోత్ సైడ్స్ డెరివేటివ్ చేస్తే దేంతో చేయాలి? కింద వై రావాలి కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x dx బై dy ఈక్వల్ టు dz బై dy. రీప్లేస్ అయింది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది LDE. 2x dx బై dy అంటే dz బై dy ప్లస్ -1/y ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే z మైనస్ c బై y మైనస్ y. ఇప్పుడు ఓకేనా? ఇది LDE నేనా? ఇక్కడ క్యాపిటల్ జెడ్ ఉంది, అదే ఈ స్మాల్ జెడ్ ఏదైనా, ఇక్కడ జెడ్ ఉంటే ఇక్కడ జెడ్ ఉంది, ఈ కింద వై ఉంటే ఈ క్యాపిటల్ పి క్యాపిటల్ క్యూ అని మనం వేటిని అంటామో అవి వైలలో ఉన్నాయి. సో ఇదేంటి? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ జెడ్, ఈక్వేషన్ నంబర్ 3. దీనికి మనం సొల్యూషన్ జనరల్గా ఎలా కనుక్కుంటాము? అలాగే చేస్తాము. ఇక్కడ క్యాపిటల్ పి ఎంత, క్యాపిటల్ క్యూ ఎంత? క్యాపిటల్ పి ఈక్వల్ టు -1/y, క్యాపిటల్ క్యూ ఈక్వల్ టు -c బై y మైనస్ y. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p dy, e పవర్ ఇంటిగ్రల్ -1/y dy, e పవర్ మైనస్ బయటకు వస్తే ఇంటిగ్రల్ 1/y dy, e పవర్ మైనస్ లాగ్ y. ఈ అన్ను లాగు ఎలిమినేట్ అవ్వాలంటే లాగ్కి లో ఉన్న ఫంక్షన్కి పవర్లోకి వెళ్ళిపోవాలి. ఈ లాగు ఎలిమినేట్ అయిపోతుంది. ఈ ముందు లాగ్ ముందు 1 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉన్న 2 ఉన్న అడ్జస్ట్ చేస్తాం కదా, తెలిసిందే కదా. y పవర్ -1, ఇది 1/y. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 3, అది జెడ్డుల్లో ఉంది కాబట్టి సొల్యూషన్ ఏమవుతుంది? జెడ్ ఇంటూ ఐఎఫ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ క్యూ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డివై. ఇక్కడ సీలు వాడాం కదా, మనం వేరే కాన్స్టెంట్ ఏదైనా రాస్తున్నాను, సి కన్ఫ్యూజన్ లేకుండా. ఫార్ములా అయితే సి ఉంటుంది, ఇక్కడ సి వచ్చింది కదా, సో కే రాస్తున్నాను. జెడ్ ఇంటూ 1/y ఈక్వల్ టు క్యూ ఎంత? -c బై y మైనస్ y ఇంటూ డివై ప్లస్ కే, దట్ ఈక్వల్ టు -c కాన్స్టెంటు 1/yకి ఇంటిగ్రేషను ఏమవుతుంది? క్యూ -c బై y మైనస్ y ఇంటూ ఐఎఫ్ ఎంత? 1/y ఇంటూ డివై ప్లస్ కే. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. చేసే ముందు ఈ టర్మ్స్ నీట్గా రాస్తున్నాను, విడివిడిగా సపరేట్గా. ఇక్కడ ఒక y ఇక్కడ ఒక y కదా, 1/y² డివై మైనస్ ఇంటిగ్రల్ y క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ డివై ప్లస్ కే, మైనస్లోకే కదా, ఈ మైనస్ సి బయట రాసాము. 1/y² డివై, ఈ మైనస్ ఇది ఇంటిగ్రల్ y క్యాన్సిల్ అయిపోతే డివై మైనస్ సి ఇంటూ 1/y²కి ఇంటిగ్రేషన్ ఎంత? -1/y. ఇది పైకి వెళ్ళిపోతుంది, y పవర్ -2, x పవర్ n ఫార్ములా వేస్తే ఇది వస్తుంది. ఇంటిగ్రల్ డివై అంటే y ప్లస్ కే. ఈ z ఈక్వల్ టు మాకు ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ఏంటి? జెడ్ ఈక్వల్ టు z/1/y ఉంది కదా, దాంతో మల్టిప్లై చేసేస్తున్నాను. ఇప్పుడు సి వస్తుంది. ఉండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ కింద 1/y ఉంది కదా, ఆ 1/yతో మల్టిప్లై చేసేస్తే ఏమవుతుంది? y/y 1 అవుతుంది. మైనస్ ఇక్కడ వైతో మల్టిప్లికేషన్లో y² వస్తుంది, ప్లస్ k ఇంటూ y అవుతుంది.
జెడ్ అని మనం దేన్ని అన్నాము? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సి మైనస్ వై స్క్వేర్ ప్లస్ కేవై. దీన్ని ఆర్డర్లో రాస్తున్నాను. ఎందుకు ఆర్డర్ మనకి ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇది అటు వచ్చేస్తే మైనస్ కే అవుతుంది, ఈ సి ఇటు వస్తే మైనస్ సి అవుతుంది. జనరల్గా అయితే ఇదే, కే ముందు మైనస్ ఉంటుంది, సి ముందు మైనస్ ఉంటుంది మనకి ఈక్వేషన్లో అయితే. కానీ మనకి ఇచ్చిన ఈక్వేషను ఇది కదా, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ సి. ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉండే సర్కిల్. సో మన ఆన్సరు వై యాక్సిస్ మీద ఉండే సర్కిల్ లాగా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇక్కడ మైనస్ని ఇలా ఉంచేయండి. ఇది ఆన్సరు కరెక్టే, ఇదేం రాంగ్ కాదు. దానికి క్వశ్చన్కి తగ్గట్టుగా కనిపించాలి అంటే మనం ఇలా రాస్తాము, రాయకపోయినా పర్లేదు. ప్లస్ కేవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈజ్ ఓటీస్ ఆఫ్ గివెన్ కర్వ్స్, గివెన్ ఈక్వేషన్. ఎలా రాసినా పర్లేదు. ఓకే, ఇప్పుడు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ ఫామ్. ఇప్పుడు అయిపోయింది ఏంటి? ఓటీసే, దాన్ని కార్టీజియన్ ఫామ్ అంటాము. ఎక్స్ కామా వైలలో ఉంటాయి కార్టీజియన్ ఫామ్ అంటే. పోలార్ ఫామ్ అంటే ఆర్ కామా థీటాల్లో ఉంటాయి. పోలార్ ఫామ్ అంటే ఆర్ కామా థీటాల్లో ఉంటాయి అన్నమాట. సరే, ఆర్ కామా థీటాలు, పోలార్ ఫామ్ అంటే ఆర్ కామా థీటా. దీని మీద ఒక ప్రాబ్లం రాస్తున్నాను. ఫైండ్ ఓటీస్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. పోలార్ కోఆర్డినేట్స్లో ఓటీస్ కనుక్కోవటానికి కూడా 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్పు థీటాతో డిఫరెన్సియేషను, సెకండ్ స్టెప్పు ఏది పారామీటరో దాన్ని ఎలిమినేట్ చేయడము, థర్డ్ స్టెప్పు రీప్లేస్మెంట్, ఫోర్త్ స్టెప్పు ఇంటిగ్రేషన్. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు థీటా ఆన్ బోత్ సైడ్స్. ఆర్కి డెరివేటివ్ డిఆర్ బై డి థీటా, థీటాతో చేస్తున్నాము. ఏ కాన్స్టెంట్ ప్రొడక్ట్లో ఉంది కాబట్టి పోదు. 1కి డెరివేటివ్ 0, కాస్కి డెరివేటివ్ మైనస్ సైన్, సో ఇది ప్లస్. ఇది ఫస్ట్ స్టెప్, థీటాతో డెరివేటివ్ చేయటము. తర్వాత మరి ఏ ఎలా ఎలిమినేట్ అవుతుంది? ఇక్కడ నుంచి ఏ వాల్యూ ఎంత అవుతుందో తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి, లేదా ఇక్కడ నుంచి ఏ ఎంత అవుతుందో దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టండి. ఫ్రమ్ 1 ఏ ఈక్వల్ టు ఆర్ బై 1 మైనస్ కాస్ థీటా. సబ్స్టిట్యూట్ ఇన్ 2 ఎక్కడుంది? ఇది మనం డెరివేటివ్ చేసిన ఈ స్టెప్ పెట్టు. సబ్స్టిట్యూట్ ఇన్ 2. డిఆర్ బై డి థీటా వాల్యూ ఈ సెకండ్ ఈక్వేషన్లో ఈ ఏ వాల్యూ రాస్తున్నాను. డిఆర్ బై డి థీటా ఈక్వల్ టు ఏ ఎంత? ఇక్కడ ఏ వాల్యూ ప్లేస్లో ఇది ఆర్ బై 1 మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇది సెకండ్ స్టెప్. ఇప్పుడు థర్డ్ స్టెప్, రీప్లేస్ dr by d theta by minus r square d theta by replace dr by d theta by minus r square d theta by dr. ఇది ఇక్కడ మెయిన్ స్టెప్. దీన్ని కూడా మర్చిపోకండి, రీప్లేస్ చేయటము. ఇందాక రీప్లేస్కి ఇక్కడ రీప్లేస్కి ఏంటి తేడా?
ఏంటి ఇందాక రీప్లేస్మెంట్కి ఇక్కడేమో ఈ టర్మ్ ఉండదు, జస్ట్ మైనస్ dx/dyతో వేస్తాము. ఇక్కడ r² ఉంది కదా, అది ఇక్కడ ఎక్స్ట్రా అనమాట. dr/d తీటాని -r² dθ/drతో రీప్లేస్ చేయటం థర్డ్ స్టెప్. రీప్లేస్ చేస్తున్నాను. -r² dθ/dr ఈక్వల్ టు r/1 - cos θ ఇంటూ sin θ. థర్డ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం ఫోర్త్ స్టెప్ చేయాలి. ఏంటి ఫోర్త్ స్టెప్? ఇంటిగ్రేషన్ చేయడానికి ఎక్స్లు ఒకవైపుకి, అదే ఇక్కడ ఎక్స్లు వైలు కాదు, తీటాలు ఆర్లు, తీటాలు ఒకవైపుకి, ఆర్లు ఇంకోవైపుకి పట్టుకెళ్ళాలి. ఇక్కడ ఎన్ని ఆర్లు మిగులుతున్నాయి ఒకసారి చూడండి. ఈ ఆరు ఒక ఆర్తో క్యాన్సిల్ అయిపోయింది. మిగిలిన r/dr అటువైపుకి వెళ్ళిపోతే dr/r అవుతుంది. తీటా పక్కకి ఇవి రెండు రావాలంటే మైనస్ ఉంది, ఈ 1 - cos θ పైకి వస్తుంది, sin θ కిందకు వస్తుంది, ఇంటూ dθ. dr dθ 1/dr అని ఉండకూడదు కదా ఇంటిగ్రేషన్ అవ్వాలంటే, dr పైన ఉండేలాగా చూస్తున్నాము. r/dr అటువైపుకి వెళ్ళిపోతే 1/r dr అవుతుంది. ఈ dθ పక్కకి ఈ 2 టర్మ్స్ పట్టుకొస్తున్నాం. 1 - cos θ sin θ, ఈ మైనస్ ఉంది కదా, అది ఇక్కడ ఉంచాము. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ 1/r dr ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్, ఇక్కడ ఇంటిగ్రేషన్ అవటం ఇంపార్టెంట్, ఎలా చేస్తామో మన ఇష్టం. రెగ్యులర్గా మొన్న ఫార్ములా కూడా ఎలా స్ప్లిట్ చేసాం, సేమ్ ఇది చేసాము. 1 - cos θ మనం ఎలా రాయొచ్చు? 2 sin² θ/2. ఇక్కడ 2 θ ఉంటే ఇక్కడ θ వస్తుంది. ఇక్కడ θ ఉంది కాబట్టి θలో హాఫ్ 2 θ/2. అలాగే sin 2θ అయితే 2 sin θ cos θ వస్తుంది. ఎప్పుడు? ఇక్కడ sin 2θ ఉన్నప్పుడు, ఇక్కడ θనే కదా ఉంది, సో దానిలో హాఫ్ ఎంత? θ/2. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, ఒక సైన్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మనకి రెస్ట్ ఆఫ్ ద ఫంక్షన్ ఏంటి? sin/cos అంటే tan θ/2 dθ. ట్యాన్కి ఇంటిగ్రేషన్ ఎంత? log secant θ/2. అంతేనా? ఇంకేం రాదా? ఏమొస్తుంది? 1/θ కోఎఫిషియంట్ ఎంత? అది డినామినేటర్లోకి వస్తుంది. ప్లస్ ఇవి రెండు 1/rకి ఇంటిగ్రేషన్ ఎంత? log r. ఇవి రెండు లాగ్స్లో ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్ కూడా లాగ్స్లో యాడ్ చేస్తాము. log 1/1/2 అంటే 2, మైనస్ ఉంది, మొత్తం పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది? పోనీ మైనస్ అలా ఉండనివ్వండి, secant² θ/2 అవుతుంది. ప్లస్ log c. log a మైనస్ log b అంటే log a/b. బోత్ సైడ్స్ లాగ్ రిమూవ్ చేస్తే r ఈక్వల్ టు c/secant² θ/2. ఓటీసు కనుక్కున్నాము. క్వశ్చన్ అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. ఇంతవరకు చేస్తే ఫుల్ మార్క్సే వేస్తారు. కానీ క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ ఉండాలి అనుకుంటే మనం చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తాము. క్వశ్చన్ ఎలా ఉందంటే r ఈక్వల్ టు a ఇంటూ 1 - cos θ కదా, దీనికి తగ్గట్టుగా దీన్ని ఏమైనా మేనేజ్ చేయగలమా అది చూస్తాము. r ఇంటూ secant² ఇటు వచ్చేస్తే cos² θ/2 ఈక్వల్ టు c అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక 2తో రెండు వైపులా మల్టిప్లై చేసేయండి. 2 cos² θ/2 ఈక్వల్ టు 2c. బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేసాము. ఎందుకు చేసాము? ఈ r 2 cos² θ/2ని మనం ఎలా రాయొచ్చు?
ఆర్ కాస్ స్క్వేర్ తీటా బై టూని ఎలా రాయొచ్చు దీన్ని 1 ప్లస్ కాస్ తీటా అని రాయొచ్చు. దానికోసం అనమాట మన బాధ. ఆర్ ఇంటూ 1 ప్లస్ కాస్ తీటా ఈక్వల్ టు 2c. 2c అని రాయండి, సి అని రాయండి, బి అని రాయండి, ఏదైనా పర్వాలేదు. ఈక్వల్ టు 2c ఈజ్ ద OTs of given family of curves. Given family of curves. ఓటీస్ కనుక్కున్నాం కదా, ఇక్కడితో ప్రాబ్లం అయిపోయింది. దీన్ని ఇలా వదిలేసేయచ్చు, ఫుల్ మార్క్సే వస్తాయి. కాకపోతే క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ కనిపించడం కోసం మనం చేసే చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటంటే 1/sec² అంటే ఎంత? కాస్ స్క్వేర్ అవుతుంది. దీన్ని బోత్ సైడ్స్ ఒక 2తో మల్టిప్లై చేయండి. బోత్ సైడ్స్ కాదు, ఇక్కడే 2/2తో మల్టిప్లై చేస్తున్నాం. 2తో డివైడ్ చేసి మల్టిప్లై చేస్తున్నాము. దేనికి? 2 కాస్ స్క్వేర్ తీటా అంటే మనం 1 ప్లస్ కాస్ తీటా రాయొచ్చు కదా, అందుకు. ఓకేనా? c/2 అంటే ఇది కాన్స్టెంటే. కే రాయండి, ఏ రాయండి, బి రాయండి, మళ్ళీ ఏనే రాసేయండి, ఏం పర్లేదు. ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ తీటా ఈజ్ ద ఫ్యామిలీ ఆఫ్ ఓటీస్ ఆఫ్ గివెన్ కర్వ్స్. ఓకేనా? మనం ఇక్కడ ఆపేసేయచ్చు. ఇది ఏంటంటే క్వశ్చన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ తీటా ఇచ్చారు కదా, మనం 1 ప్లస్ కాస్ తీటా అని రాస్తే బాగుంటుందని, అంతే, ఇంకేం కాదు. ఈ కాన్స్టెంట్స్ అడ్జస్టెంట్ అనేది మన ఇష్టం. రూట్ పెట్టవచ్చు, బై పెట్టవచ్చు, ఇంటూ పెట్టవచ్చు, ఏదైనా, అది మనకి ప్రాబ్లం కాదు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఆర్ కామా తీటాల్లో ఇంకో ప్రాబ్లం చేస్తున్నాను. ఆర్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ కాస్ ఎన్ తీటా. ఆర్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ కాస్ ఎన్ తీటా. ఏ ఈజ్ పారామీటర్. ఇక్కడ తీటాతో డిఫరెన్సియేషన్ ఫస్ట్ స్టెప్పు, పారామీటర్ ఏని ఎలిమినేట్ చేయడం సెకండ్ స్టెప్పు, రీప్లేస్మెంట్ థర్డ్ స్టెప్పు, ఇంటిగ్రేషన్ ఫోర్త్ స్టెప్. డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు తీటా. ఆర్ పవర్ ఎన్కి ఇంటిగ్రేషన్ డెరివేటివ్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 డిఆర్ బై డి తీటా ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ కాన్స్టెంటు కాస్ పవర్ ఎన్ తీటాకి ఎన్ ఇంటూ మైనస్ సైన్ ఎన్ తీటా డెరివేటివ్. దీన్ని ఇచ్చిన క్వశ్చన్ని 1 అనుకుంటే దీన్ని 2 అంటాము. ఈ 2లో నుంచి మనకు ఆర్ వాల్యూ ఎంత వస్తుంది? థర్డ్ స్టెప్ చేద్దాం పోనీ. ఇది ఏ పవర్ ఎన్నులు క్యాన్సిల్ అవుతాయి మనకి. రీప్లేస్మెంట్ తర్వాత ఆర్లు క్యాన్సిల్ అవుతాయి. మనం ఇప్పుడే క్యాన్సిల్ చేయొచ్చు, తర్వాత అయినా క్యాన్సిల్ చేయొచ్చు. డెరివేటివ్ అనేది ఫస్ట్ స్టెప్ చేసేసాము. ఇప్పుడు ఫ్రమ్ 1 ఏ పారామీటర్ ఎలిమినేట్ చేయాలి కదా, దాని నుంచి మరి ఏ ఎంత అవుతుంది? ఏ పవర్ ఎన్ ఎంత అవుతుంది? ఆర్ పవర్ ఎన్ బై కాస్ ఎన్ తీటా. సబ్స్టిట్యూట్ ఇన్ 2. 1లో నుంచి వచ్చిన ఏ పవర్ ఎన్ వాల్యూని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి అంటున్నాము. ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 డిఆర్ బై డి తీటా ఈక్వల్ టు ఎన్ ఏ పవర్ ఎన్నే కదా మనం రీప్లేస్ చేయాల్సింది. ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఆర్ పవర్ ఎన్ బై కాస్ ఎన్ తీటా మైనస్ సైన్ ఎన్ తీటా. ఇప్పుడు థర్డ్ స్టెప్ రీప్లేస్మెంట్.
రీప్లేస్ dr by d theta by minus r square d theta by dr. n ఇక్కడ చూడండి ఏముంది, n ఇంటూ r పవర్ n మైనస్ 1 dr బై d thetaలో ఏం పెట్టొచ్చు, మైనస్ r స్క్వేర్ d theta బై dr ఈక్వల్ టు ఇటువైపున n ఇంటూ r పవర్ n బై కాస్ n తీటా మైనస్ సైన్ n తీటా. ఇప్పుడు ఫైనల్గా ఎన్నులు ఎన్ని ఉంటాయి, ఆర్లు ఎన్ని ఉంటాయి అది చూడండి. ఇక్కడ n క్యాన్సిల్, ఇక్కడ ఆర్ పవర్ n ఉంది, ఇక్కడ ఆర్ పవర్ n మైనస్ 1 మరొక 2 ఉన్నాయి, అంటే ఇటు పక్కన n ప్లస్ 1 ఉన్నాయి. అంటే ఇటు n పోతే ఇక్కడ ఇంకా ఎంత మిగులుతాయి, n ప్లస్ 1లో n పోతే ఇంకా 1 మిగులుతుంది. ఆర్ డి తీటా బై డిఆర్ ఈక్వల్ టు మైనస్ పోయినట్లే కదా, పోయినట్లే. సైన్ బై కాస్ అంటే tan n తీటా. ఇది మనకు ఫైనల్గా మిగిలేది. అన్ని స్టెప్స్ చేసాము. ఈ స్టెప్పు మర్చిపోరు కదా, రీప్లేస్మెంట్ మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు ఆర్లన్నీ ఒకవైపుకి, డిఆర్ బై ఆర్ ఈక్వల్ టు tan ఇటు వచ్చేస్తే cot n తీటా ఈక్వల్ టు d తీటా. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ 1 బై r dr ఈక్వల్ టు ఇంటిగ్రల్ cot n తీటా d తీటా. 1 బై rకి ఇంటిగ్రేషను, 1 బై rకి ఇంటిగ్రేషను log r, మైనస్లో ఏం మిస్ అవ్వలేదు, బాగానే ఉంది కదా. log r ఈక్వల్ టు కాట్కి ఇంటిగ్రేషను log sin n తీటా, ఇంకా n కోఫిషియంటు 1 బై n, కాన్స్టెంటు log c. log r ఈక్వల్ టు ఇది పైకి వచ్చేస్తే sin పవర్ 1 బై n n తీటా ప్లస్ log c. log a ప్లస్ log b ఈక్వల్ టు log ab. బోత్ సైడ్స్ లాగ్ రిమూవ్ చేస్తే, బోత్ సైడ్స్ లాగ్ రిమూవ్ చేస్తే r ఈక్వల్ టు c ఇంటూ సైన్ పవర్ 1 బై n n తీటా. ఇందాకలాగానే ఇక్కడతో ప్రాబ్లం అయిపోయింది, ఇక్కడతో ప్రాబ్లము అయిపోయింది. మనం చేయాల్సిన చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటి, క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ కనిపించాలి అనుకుంటే ఇరువైపులా బోత్ సైడ్స్ పవర్ n తీసుకోండి. r పవర్ n ఈక్వల్ టు c పవర్ n సైన్కి పవర్లో n తీసుకుంటే సైన్ పవర్ 1 బై n పోతే n తీటా. ఇది ఎందుకు ఇలా చేసాం మనము, ఇరువైపులా పవర్ n ఎందుకు తీసుకున్నాము, బోత్ సైడ్స్ పవర్ n ఎందుకు తీసుకున్నాము, మనకు క్వశ్చన్ ఎలాగిచ్చారు, ఆర్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ n సైన్ పవర్, ఆర్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ n కాస్ n తీటా ఇచ్చారు. దానికి తగ్గట్టుగా ఆన్సర్ కనిపించడం కోసం అంతే. ఓటీస్ ఆఫ్ గివెన్ కర్వ్స్. సార్ చూడండి మొత్తం.